దేవీ నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రిగా పూజించడం జరుగుతుంది. ఈ అమ్మవారు పర్వతరాజు హిమవంతుని కుమార్తె, పార్వతీదేవి యొక్క స్వరూపం. ఈ అమ్మవారిని పూజించడం వల్ల మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. ఈ అమ్మవారు శివుడిలాగా ఉండాలనుకుంది. ఆ శివుడినే పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకోసమే ఈ అమ్మవారు కుడి చేతిలో త్రిశూలాన్ని, ఎడమ చేతిలో పద్మాన్ని, వాహనంగా వృషభాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ అమ్మవారు నుదుటిన అర్ధచంద్ర బింబాన్ని కలిగి ఉంటుంది. అమ్మవారిని శైలపుత్రిగా భావించి పూజించడం వల్ల మనకి రాజ్యాధికారం దక్కుతుందంట. శత్రువులపై విజయం కలుగుతుందంట. మనం అనుకున్న ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయంట. ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రాధా మనోహరి వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.